అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? ఈ మకర రాశి వాళ్ళకి విద్యా సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. గృహ వాతావరణం, గృహ సౌఖ్యం విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా భాగస్వామి యొక్క అభివృద్ధి కానీ, వారి యొక్క ఆలోచనలు కానీ మొదలైన వాటి కొరకు కూడా మీ యొక్క సహకారాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా జీవిత భాగస్వామితో కావచ్చు, లేకపోతే వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వ్యక్తులతో మీకు వీలైనంత వరకు విభేదాలు రాకుండా, మాట పట్టింపులు లేకుండా, చిన్న విషయం పెద్దదైపోయేంత స్థాయిలో గొడవలు జరగకుండా కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ జాగ్రత్తగా ముందుకు పెడితే అందరితోనూ మీ యొక్క రిలేషన్ చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి వారికి వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకుంటారు. ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే ఇబ్బంది పెట్టే వారిని అధిగమించడానికి ఆత్మీయ వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకుంటారు. కానీ ఇతరులు మీరు ఆశించిన స్థాయిలో సహకారాన్ని పూర్తిగా ఇవ్వట్లేదన్న భావనతో కొన్ని సందర్భాల్లో, అంటే మీ ముఖ్యంగా తోబుట్టువులు, ఆత్మీయులైన వ్యక్తులు, తోబుట్టు రిలేషన్ అయ్యే వ్యక్తులు ఎవరితోనైనా సరే వారి సలహా సంప్రదింపులు, సహకారాన్ని మీరు కోరుకుంటున్నప్పుడు వారు మీరు ఆశించిన స్థాయిలో ఇవ్వటం లేదనే భావన కొన్నిసార్లు రావడంతో ఎక్కువ ఎమోషన్స్కి లోనవ్వడం కావచ్చు, లేకపోతే ఆ విషయంలో మీరు ఈ యొక్క మాట పట్టింపులు, లేకపోతే దాంతోపాటుగా ఇతరులతో అభిప్రాయ భేదాలు మొదలైనవి ఏర్పడే అవకాశం ఉంటుంది. కనుక అలాంటి వాటిని అధిగమించాలి. అవతల వారిని కూడా అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. సమస్య ఎదురవుతుంది అనుకున్నప్పుడు వీళ్ళంత సామరస్యంగా వ్యవహరిస్తూ తదుపరి ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు తప్పనిసరిగా అనుకూలంగా ఉంటాయి. మీనరాశి. అమ్మ మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? గృహ వాహన విషయాలు కావచ్చు, లేకపోతే ఆర్థిక విషయాల్లో ఆశించిన స్థాయిలో ఉండే అవకాశం కొంతవరకు తక్కువగా ఉంది. మాటల వల్ల ఘర్షణలు, అలాగే కుటుంబ వాతావరణంలో ఇబ్బందికరంగా భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామితో కూడా కొంత ఘర్షణాత్మకమైన వైఖరికి అవకాశం లాంటిది ఉంటుంది. కనుక ఆర్థికంగా ఇబ్బంది కావచ్చు, ఆర్థికంగా మీరు చేసిన ప్రమాణాలు నిలబెట్టుకోవడంలో కొంత ఇబ్బందులు కావచ్చు, మొదలైన వాటికి అవకాశం ఉంటుంది. కొత్త ప్రదేశాల్లో ఆహార స్వీకరణ వల్ల కూడా అనారోగ్యాలకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఆహార స్వీకరణ, ఆర్థిక విషయాలు, ముఖ్యంగా భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామి వారి యొక్క ఆరోగ్యం మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తూ, ముఖ్యంగా తండ్రి యొక్క సలహా సంప్రదింపుల్ని ఉపయోగించుకుంటూ వారితో మీ అభిప్రాయ భేదాలు రాకుండా ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించడానికి